నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు నల్లవాగు నీటిని వెంటనే పంటలకు విడుదల చేయాలి సబ్ కలెక్టర్ కు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వినతి పత్రం ప్రభుత్వం తీరుపై మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆగ్రహం కళ్యాణ లక్ష్మి పథకం రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపణ సూర్యాపేటలో ఆయిల్ ట్యాంకర్ దగ్ధం భయాందోళనకు గురైన స్థానికులు హనుమకొండలో ఉప సర్పంచుల కార్యవర్గ సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన బోట్ల కార్తిక్ నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నల్లవాగు ప్రాజెక్టులో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ రైతుల పంటలకు నీటిని విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వెంటనే ప్రాజెక్టు నీటిని పంటలకు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి సబ్ కలెక్టర్ ఉమాహారతికి వినతి పత్రం అందజేశారు. గత వారం రోజులుగా వర్షాలు లేకపోవడంతో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నల్లవాగు ప్రాజెక్టు కింది ప్రాంతాల్లో రైతులు సాగు చేసిన వరి పంటలు నీటి కోసం ఎదురు చూస్తున్నాయని, ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, కూలీలకు భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు పంటలు ఎండిపోతాయేమోనన్న ఆందోళనలో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. నల్లవాగు ప్రాజెక్టు నీటిని తక్షణమే పంటలకు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి అని భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. నారాయణఖేడ్లో ఉన్న ఏకైక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నల్లవాగు ప్రాజెక్టు నిండి అలుగుబడి 15 రోజులు అవుతున్నాను కూడా ఎమ్మెల్యే గారి అసమర్థత మూలంగా కాలువలో సరైన సమయంలో పూడిక తీసేసి నీళ్లు వదలకపోవడం మూలంగా వందల ఎకరాల పంటలు ఎక్కడైతే బోర్లు లేవో పేద రైతులు వాళ్ళ భూములలో నాట్లు వేసుకున్నారో వాళ్ళందరి పంటలు ఎండిపోయే పరిస్థితి, ఆల్రెడీ ఎండిపోతున్నాయి. ఇమీడియట్గా ఆ పొలాలకు నీళ్ళు కనుక వదలకపోతే వాళ్ళ పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మరి వీరికి ఎమ్మెల్యే గారికి సోయి లేకపోయినా సరే ఆయన అసమర్థత పక్కన పెట్టేసి మీరన్నా యాక్షన్ తీసుకోండి మేడం అని చెప్పేసి సబ్ కలెక్టర్ గారి దృష్టికి ఈరోజు రైతులందరూ కలిసి, నాయకులందరూ కలిసి, బీఆర్ఎస్ నాయకులందరూ కలిసి పోయి మాట్లాడడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా మేము నీళ్ళు ఇస్తుంటామో అవన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది. నల్లవాగు ప్రాజెక్టులో నీళ్ళు నిండక ముందే కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాల్ లోపల ఉన్న పూడిక తీత కార్యక్రమం ముందుగానే చేసి కెనాల్ మొత్తం సాఫ్ చేసి పెడుతుంటే నీళ్ళు ఇడవగానే 12 గంటల లోపల 12 గంటలల్లో కల్లేరు గ్రామం ఆయకట్టు వరకు చేరే పరిస్థితి గతంలో ఉండేది. మరి ఈరోజు 15 రోజులు అవుతున్న ఎమ్మెల్యే గారిపై ఫోజులు కొట్టుకుంటా మరి షట్టర్ ఓపెన్ చేసిండు, రైట్ కెనాల్ షట్టర్ ఓపెన్ చేసిండు, కానీ కనీసం 300-400 ఎకరాలకు కూడా నీళ్లు రాలేదంటే ఆయన చేతగాంతనం, ఆయన అసమర్థత. మరి ఇంకా మీదికెళ్ళి పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. ఏమనంటే రైతులకు నీళ్ళే అవసరం లేదని. ఇక్కడ కాదు, ఇంకా శంకరపేట మండలం పోయి చెప్తుండే, ఆడబోతే ఆడ అదే మాటలు చెప్తుండు. రైతులకు నీళ్ళే అవసరం లేదు, భూపాల్ రెడ్డికి ఒక్కడికే నీళ్ళు అవసరం. భూపాల్ రెడ్డి ఒక్కడు కాదు, నిజంగా నువ్వు కాలమే తిరుగు, నీకు ప్రజలే నిన్ను ఎంబడబడి తరిమి కొట్టకపోతే అడుగు, నువ్వు వాళ్ళ పంటలు ఎండిపోతున్నాయి. ఆ రకంగా నువ్వు రైతులకు అన్యాయం చేస్తున్నావు. ప్రాజెక్ట్ నిండా నీళ్ళు ఉన్నాను కూడా రైతులకు నీళ్ళు ఇడుస్తలేవు. ప్రాజెక్టు కెపాసిటీ 645 MCFTల కెపాసిటీ, ప్రాజెక్ట్ కెపాసిటీ ఉంటే ఆ ప్రాజెక్టు మీదికెళ్ళి అలుగుబడి నీళ్లు కిందికి పోయినాయి కూడా ఇప్పటికీ 300 MCFT నీళ్లు కిందికి పోవడం జరిగింది. అటు కెనాల్ అలుగు మీదకి వెళ్ళి కిందికి నీళ్ళు పడిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా వాళ్ళకి నీళ్ళు పోతున్నాయి,
లెఫ్ట్ కెనాల్ నిజామాబాద్ జిల్లా వాళ్ళకి నీళ్ళు పోతున్నాయి, కానీ రైట్ కెనాల్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవుతోందని నారాయణ్ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం విషయంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ₹1,00,000 ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఆ పథకాన్ని బలహీనపరిచే విధంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి అనేది ఒక కుటుంబానికి ఎంతో ముఖ్యమైన విషయం. అలాంటి కుటుంబాలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం పథకాలను కొనసాగించకుండా హామీలను పక్కన పెట్టడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, కళ్యాణ్ లక్ష్మి పథకాన్ని ఎలాంటి షరతులు కోతలు లేకుండా యథావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వాళ్ళ పబ్లిసిటీ కొరకని బీఆర్ఎస్ పార్టీ నాయకులను విమర్శించే కొరకు మాత్రమే పనిచేస్తుంది. ప్రజా సంక్షేమం కొరకు అసలే పనిచేస్తలేదు. మరి ఏవైతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో ఇప్పటికే చాలా మట్టుకు రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు మొన్న ఈ మధ్యన నేనైతే అనుకుంటా కాంగ్రెస్ నాయకులతోనే పిటిషన్ వేయించారు హైకోర్టులో. పిటిషన్ వేయించిన తర్వాత కౌంటర్ వేయమని చెప్పేసి హైకోర్టు వీళ్ళకు జీపీ ద్వారా నోటీసు పంపిస్తే గవర్నమెంట్కు 4 సార్లు నోటీసు పంపిస్తే 4 సార్లు కూడా మరి దాన్ని కౌంటర్ వేయకుండా ఈరోజు కళ్యాణ లక్ష్మి ఆపేసే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. దానికి వ్యతిరేకంగానే ఈరోజు మేము కలెక్టర్ గారు కూడా ఇక్కడ మేము సభ చేసుకొని కలెక్టర్ గారు కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది. సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. కేసీఆర్ ఏమో గతంలో అడగకపోయినా ఆడపిల్లల పెళ్లిళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పేద రైతులు తెలంగాణ రాకముందు బాగా అవస్థలు పడ్డారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి కళ్యాణ లక్ష్మి అనే పథకం ప్రవేశపెట్టి మొదట ఎస్సీలకు, ఎస్టీలకు, తర్వాత బీసీలకు, తర్వాత అన్ని కులాల వారు ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉంటారో పేదవాళ్ళు ఉంటారో అందరికీ కళ్యాణ లక్ష్మి అడగకముందు ఇచ్చినవాడే ఆయన. వీడేమో ఉన్నది అని ఎత్తిపడేసి మళ్ళీ మీదికెళ్ళి ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన మాట ఏంది? కళ్యాణ లక్ష్మి పథకం కేసీఆర్ నువ్వేమిస్తున్నావు, నేను తులం బంగారం ఇస్తా అని చెప్పేసి అబద్ధాలు మాట్లాడి ఆ తులం బంగారం అటెగ్గొట్టేసి ఈరోజు ఉన్న కళ్యాణ లక్ష్మిని కూడా క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేస్తుండ్రు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు ఇట్లాంటి పనులు చేస్తే ఊరుకుండేదే ఉండదు. తప్పకుండా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి నేను కుర్చీ మీదకి కింది గుంచి పడేస్తామని చెప్పేసి నీ లాగులో తొండలిడుస్తామని చెప్పేసి మరి నేను ఆ రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. నువ్వు అందరికీ తొండలిడుస్తావు. నువ్వే పెద్ద గజ దొంగవు, నువ్వే రాష్ట్రాన్ని దోచుకొని తినిపోతున్నావు. నీ లాగులనే తొండలియాల్సిన పరిస్థితి దగ్గరకు వచ్చింది. ఆ రకంగా మీరు ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. తప్పకుండా కళ్యాణ లక్ష్మి పథకం కొరకని మేము పోరాటం చేసి అది సాధించే వరకు ఊరుకోమని చెప్పేసి మహిళలందరూ కూడా ఈ పోరాటంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి భవిష్యత్తులో ప్రోగ్రామ్స్ పెడితే ప్రభుత్వం పిలుపుని మన బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తే మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచి కళ్యాణ లక్ష్మి పథకం అమలయ్యే విధంగా చేసుకోవాలని చెప్పేసి అదే మాదిరిగా తులం బంగారం గురించి కూడా పోరాటం చేద్దామని చెప్పేసి మహిళలు కలిసి రావాలని చెప్పేసి నేను మహిళలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాని కౌంటర్ దాఖలు చేసి కళ్యాణ లక్ష్మిలు కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను. జై తెలంగాణ. సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్ రోడ్ లో ఆయిల్ ట్యాంకర్ కు అకస్మాత్తుగా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. మంటలు భారీగా ఎగిసిపడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశాయి. అది ఇంకా ఎందుకు అనుకోవట్లేదు పైపులు హనుమకొండ జిల్లా కేంద్రంలో అంబల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా
రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తిక్ హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శిగా బట్టి సురేందర్ యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉప సర్పంచులకు గౌరవప్రదమైన వేతనం ఇవ్వాలని, ప్రజాస్వామిక బద్దంగా గెలిచిన ఉప సర్పంచులకు శిలా పలకాలపై పేరు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. స్టేట్ కమిటీ మెంబర్ వస్తలేదు. ఎంత దూరం పోతే వస్తుంది? జూమ్ అవుట్ చేద్దామని వస్తలేదు. ఓకే, అధ్యక్షుడు మంచి మంచి గుర్తిస్తాడు. బాయ్ ఒక్క నిమిషం చేస్తాం చేయకండి ప్లీజ్. ఒక 2 నిమిషాలే. 2 నిమిషాలు సురేష్ అన్న ఉన్నాడు. స్టేట్ నేను అవుతా అందరు పడతారు. సురేష్ అన్న ఇటు స్టార్ట్ అన్న. గౌరవ ఎలక్ట్రాన్ మరియు పత్రికా మీడియా పెద్దలకు నమస్కారం. నా పేరు బొట్ల కార్తిక్. నేను ఉప సర్పంచుల ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు పెద్దలు వరంగల్ జిల్లా అధ్యక్షులు దండ నరేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఉప సర్పంచులు ఏ రాజ్యాంగం ద్వారానైతే ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచిండ్రో ఆ ఉప సర్పంచులకు మాతో పాటు మాలాగానే ఈ ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకు కొంతమందికి ఉన్న అర్హతలు, అధికారాలు మాకు లేకుండా పోయినాయి. ఉదాహరణ, ఈరోజు శిలాఫలకాల మీద పేర్లు అనేది ప్రధానమంత్రి దగ్గర నుంచి సర్పంచ్ వరకు ఉన్నది. గౌరవ వేతనాలు అనేది ప్రధానమంత్రి నుంచి సర్పంచ్ వరకు ఉన్నాయి. కానీ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల కాడికి రాగానే మాకు ఈరోజు చెక్ పవర్ల మీద సంతకాలు మాత్రమే ఉన్నాయి తప్ప అంతకు మించి మాకు తీర్మానాల సంతకాలు పెట్టే అవకాశం లేదు. అదేవిధంగా శిలాఫలకాల మీద పేర్లు లేవు. అదేవిధంగా గౌరవ వేతనాలు లేవు. తీర్మానాల సంతకాలు పెట్టే అవకాశం లేదు. కాబట్టి దయచేసి మేము ఏమంటున్నామంటే, రాజ్యాంగం ఏదైతే చెప్తున్నదో దాన్ని అమల్లో చేయమంటాను. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎలక్షన్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ప్రజాస్వామ్యంలో సుప్రీం అని చెప్పేసి రాజ్యాంగం చెప్తున్నది. దాని ప్రకారమే ఈరోజు ఈ దేశం అనేది ఆ పద్ధతిలో నడుస్తున్నది. ఆ ప్రజాప్రతినిధులు అందరూ కూడా అదే పద్ధతిలో నడుస్తున్నారు. యాజ్ దిస్ మేము కూడా గ్రామాల అభివృద్ధి కోసం మేము ఎంతో కష్టపడి ఇవ్వాలి. మా ఊరు ప్రజల ద్వారా ఎన్నికైన మాకు కూడా మా పరిధిలో మాకు అధికారులు ఇవ్వమని మేము అడుగుతున్నాం తప్ప గొంతమ్మ కోరికలు కోరట్లేదు. అదేవిధంగా కొంతమంది దుర్మార్గులు, సర్పంచులలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు, వక్రబుద్ధి ఉన్న వాళ్ళు ఈరోజు ఉప సర్పంచుల చెక్ పవర్ తీసేయాలని వాళ్ళు కంకణం కట్టుకొని కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. ఉప సర్పంచులని సూటిగా అడగదలుచుకున్నది ఏంటి అని అంటే, నిజంగా మీకు గ్రామాల అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఉప సర్పంచుల కోసం పనిచేసినటువంటి మా హక్కుల కోసం పోరాటంలో మేము చేస్తున్న పోరాటంలో మీరు న్యాయబద్ధంగా మాతో కలిసి వచ్చి మా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయకుండా కొనసాగించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆడపిల్లల వివాహానికి తులం బంగారం, 4000 పింఛన్ అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ముషీరాబాద్ చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దాసో శ్రావణ్ పాల్గొని ప్రభుత్వ తీరును విమర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉండేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ముఖ్యంగా ఆడపిల్లల వివాహానికి ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు. అలాంటి పథకాలను కొనసాగించాల్సిన ప్రభుత్వం వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
వాగ్దానాలన్నీ ఈనాడు ఏ వాగ్దానం వాళ్ళు చేయలేకపోతున్నారు. ఆనాడు 2014 అక్టోబర్ 2 నాడు మన ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేద ప్రజానికము ఇంట్లో పెళ్లి చేయాలని స్థితిలో ఉంటున్నారు. వాళ్ళు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ డబ్బులు అప్పులు తీసుకోవడానికి సరిపోతున్నది కాబట్టి వాళ్ళను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళను ఫస్ట్ టైం హ్యాస్ శాంక్షన్ 51,000 రూపీస్ తోటి ఈ స్కీమ్ స్టార్ట్ చేశాడు. ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని 51,000 రూపాయలకు ఉన్న స్కీమ్ తర్వాత 75,000 పెంచారు. దాని తర్వాత 1,116 రూపాయలకు పెంచి మరి పేదవారింట్లో అంత పెళ్లి చేసుకున్నా కానీ సుఖంగా సంతోషంగా ఉండే విధంగా యావత్ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి పేద ప్రజానికి ఎంతో మేలు చేశారు. మరి అదే మూమెంట్లో మరి ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో మరి ఆనాటు మరి కాంగ్రెస్ పార్టీ మరి మేము రూలింగ్కి వచ్చిన తర్వాత మేము కేవలము ఈ డబ్బులతో పాటు ఏదైతే 1,116 రూపాయలు వీటితో పాటు మేము కూడా తులం బంగారం ఇస్తామని చెప్పేసి చాలా ప్రామిస్ చేసిండు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు. మరి ప్రామిస్ చేసిన బాగా తెలుసు. మరి మహిళలకు కూడా వాళ్లకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని చెప్పడం జరిగింది. మరి ముస్లిమ్స్ మైనార్టీస్కు మరి షాదీ ముబారక్ ద్వారా కూడా అందరికీ సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ తులం బంగారం చేయడమే కాకుండా మరి అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరికి పేద ప్రజానికానికి ఎన్నో మేలైన కార్యక్రమాలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈనాడు మరి ఏదో కోర్టు కేసులో జడ్జిమెంట్ వచ్చిందని చెప్పేసి ఈనాడు మనం కోర్టు ద్వారా వచ్చింది కాబట్టి ఈ ఏదైతే ఉన్నదో ఈ కళ్యాణ్ గర్జియా సమీపంలో గుర్రంపై పులి దాడి అడవిలోకి లాక్కెళ్తున్న దిగ్భ్రాంతికరమైన దృశ్యం. ఉత్తరాఖండ్లోని రామ్నగర్ లో గల గర్జియా దేవి ఆలయం సమీపంలో ఒక బెంగాల్ పులి గుర్రంపై దాడి చేసి దానిని అడవిలోకి లాక్కెళ్తున్న దిగ్భ్రాంతికరమైన ఫుటేజ్ వైరల్ అయింది. జిమ్ కార్బెట్ జాతీయ పార్కు సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికులు పర్యాటకులలో ఆందోళన కలిగించింది. అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేయడంతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజేంద్రనగర్ అత్తాపూర్లోని జాయ్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిందని హాస్పిటల్ ఎదుట బంధువులు ఆందోళన చేశారు. అత్తాపూర్ పరిధిలోని జాయ్ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జ్వరమని హాస్పిటల్లో చేరిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందడంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. స్థానికంగా ఉండే శ్రీలత అనే మహిళకు జ్వరం రాగా కుటుంబ సభ్యులు ఆమెను అత్తాపూర్ సమీపంలోని జాయ్ హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స అందిస్తున్నామని చెప్పిన ఆసుపత్రి యాజమాన్యం రాత్రి సమయానికి పరిస్థితి విషమంగా ఉందంటూ ఐసీయూకి తరలించారు. ఆ తర్వాత శ్రీలత మృతి చెందినట్లు ప్రకటించడంతో బంధువులు షాక్ కి గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.
రెండు లక్షలు 3 లక్షలని వీళ్ళు అన్యాయం చేస్తున్నారు. డాక్టర్లు అవసరం సీజ్ చేయాలి హాస్పిటల్. ఒక ప్రాణం నిండు ప్రాణం పోతే కూడా వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. పోలీసులు కూడా వాళ్ళకే వత్తాసు కలుపుతున్నారు. మా ఒడ్డుగాలు 100 రాలుగా గదిలో వచ్చి ఈ హాస్పిటల్ ముందు ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 2 లక్షలు 3 లక్షలకు ఇచ్చే ప్రాణం కాదు ఇది. వాళ్ళు తెలిసి కూడా వాళ్ళు హాస్పిటల్ చేస్తామని ఆపరేషన్ చేయలేదు, ఏం చేయలేదు. అన్యాయంగా ఒక సిబ్బంది లేదు ఇక్కడ, డాక్టర్ సరిగా లేరు. అన్యాయంగా ఒక నిండు ప్రాణం తీసారు. ఈ హాస్పిటల్ ముందు ధర్నా చేయడానికి మేము 50 లక్షలు ఇచ్చేంత వరకు 100 రూపాయలు తక్కువ ఇచ్చేంత వరకు ఏ పోలీసులు రాని ఎవరు రాని కేసులు చేయని మేము అందరం ఇక్కడే పెడతామని చెప్తున్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. నల్లవాగు నీటిని వెంటనే పంటలకు విడుదల చేయాలి. సబ్ కలెక్టర్ కు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వినతి పత్రం. ప్రభుత్వం తీరుపై మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆగ్రహం. కళ్యాణ లక్ష్మి పథకం రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపణ. సూర్యాపేటలో ఆయిల్ ట్యాంకర్ దగ్ధం. భయాందోళనకు గురైన స్థానికులు. హనుమకొండలో ఉప సర్పంచుల కార్యవర్గ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన బోట్ల కార్తిక్. మరో బులెటిన్ తో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.